ప్రభాస్ కి తేజ సజ్జా షాక్. డార్లింగ్ కు మరోసారి తేజ సజ్జా సవాల్. ప్రభాస్ కి తేజకి పోటీ ఏంటా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ హీరో తేజ సజ్జా ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలతో నటిస్తూ సెన్సేషనల్గా మారుతున్నారు. తన సినిమాలతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఆడియన్స్ నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటున్నాడు. బాక్సాఫీస్ వద్ద కూడా తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సూపర్ హీరో ఫిల్మ్ హనుమాన్తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. కాగా లాస్ట్ ఇయర్ జనవరి 12న ఆడియన్స్ ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు తేజ సజ్జా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మిరాయితో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్గా మిరాయి రూపుదిద్దుకుంటుంది. మల్టీ లాంగ్వేజ్లో మిరాయి మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్కి రెడీగా ఉంది. 2025 సెప్టెంబర్ 12న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ను కూడా ఆగస్టు 28న రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ ఆడియన్స్ దృష్టిని మెస్మరైజ్ చేసింది. మెయిన్గా విజువల్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్, యాక్షన్ పరంగా సినిమా అద్భుతంగా ఉంటుందని ట్రైలర్ హామీ ఇస్తుంది. దీంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు నెలకొన్నాయి. కాగా తేజ సజ్జా నటించినటువంటి మిరాయి సినిమా ప్రజెంట్ ట్రెండింగ్లోకి రావడంతో ప్రభాస్ రాబోయే మూవీ ది రాజాసాబ్ గురించి కూడా సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం కూడా ఉంది. ప్రభాస్ హిందీలో నటించినటువంటి ఆదిపురుష్ మూవీ, తేజ సజ్జా నటించినటువంటి హనుమాన్ మూవీ 6 నెలల గ్యాప్లోనే ఆడియన్స్ ముందుకొచ్చాయి. ఆదిపురుష్ 2023 జూన్ 16న రిలీజ్ అయిన ఆడియన్స్ నుంచి విమర్శలు అందుకుంది. మెయిన్గా విజువల్స్ పరంగా తీవ్ర నిరాశపరిచింది. వెంటనే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి తేజ సజ్జా హనుమాన్ మాత్రం విజువల్స్ పరంగా అద్భుతం అందించింది. ఈ రెండు సినిమాల్లో శ్రీరాముడు హనుమాన్లను చూపించినటువంటి విధానం ఆకాశానికి భూమికి ఉన్నటువంటి తేడా అని అభిప్రాయాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఒకే బ్యానర్లో ప్రభాస్, తేజ సజ్జాల సినిమాలు నటిస్తుండడం విశేషం. ప్రభాస్కు పోటీనిచ్చేలా తేజ సజ్జా సినిమాలు కనిపిస్తున్నాయి. సినీ ఆడియన్స్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈసారి ప్రభాస్ నటిస్తున్నటువంటి ది రాజాసాబ్ మూవీ, తేజ సజ్జా నటించినటువంటి మిరాయి మూవీలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే తేజ సజ్జాకు ప్రభాస్ ది రాజాసాబ్ మూవీకి విజువల్స్ పరంగా పోటీ వాతావరణం కనిపిస్తుందని అంటున్నారు. ఇప్పటికే ది రాజాసాబ్ టీజర్లో ప్రభాస్ లుక్స్పై కొంచెం ట్రోల్ కనిపించాయి. మిరాయి ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా అంటున్నారు. ఇలా ఈసారి కూడా డార్లింగ్కు తేజ సజ్జా షాక్ ఇవ్వబోతున్నాడని కొందరు మాట్లాడుకుంటున్నారు. అయితే రెండు సినిమాలు కూడా కంటెంట్ పరంగా వేరే. ఇన్ఫ్యాక్ట్ తేజ సజ్జా అసలుకి ప్రభాస్కి పోటీయే కాదు. కానీ విజువల్స్ పరంగా సినిమాలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ ఏదైతే విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఏదైతే ఉంటాయో ఆ సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. అంటే ఆ టాపిక్ గురించి. అంటే గతంలో ఆదిపురుష్ ఉంది, హనుమాన్ని కంపేర్ చేశారు. బట్ హీరోలను కాకుండా తీసినటువంటి విధానాన్ని ఎక్కువగా డైరెక్టర్ ఓం రావత్ ఆ విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బట్ దాని తర్వాత అప్రిషియేషన్ కూడా ప్రశాంత్ వర్మకే దక్కింది తప్పితే తేజ సజ్జాకి రాలేదు. బట్ ఈసారి కూడా జోనర్ సేమే. అంటే ఇన్ఫ్యాక్ట్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ, కొంచెం హారర్ కామెడీలో రాజాసాబ్ రాబోతున్నా కానీ, ఇక్కడ కొంచెం మైథాలజీని లింక్ చేసి సో అలా రాబోతున్నటువంటి మిరాయి కానీ రెండు కూడా కొంచెం సేమ్ కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ అంటే విజువల్స్ పరంగా కొంచెం సేమ్ లానే ఉన్నాయి కానీ కాన్సెప్ట్స్ వేరు. బట్ ఈ రెండు సినిమాల్లో చూయించే విధానం ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో రాజాసాబ్ వచ్చినటువంటి టీజర్ అయితే డెఫినెట్గా ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది. బట్ మిరాయి కూడా అదే రేంజ్లో సక్సెస్ని సాధించింది. బట్ కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్పితే ఈ రెండు గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆదిపురుష్ వచ్చింది, తర్వాత హనుమాన్ వచ్చింది. బట్ ఇక్కడ ఈసారి మిరాయి ముందుకు రాబోతుంది, రాజాసాబు వెనక్కి రాబోతుంది. కాబట్టి డెఫినెట్గా మిరాయిని చూసి ఇంకొంచెం డెఫినెట్గా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి డైరెక్టర్ మారుతి ఏ మాత్రం డౌట్ పడనే అనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు సినిమాలో కూడా ఏదో కొన్ని చేంజెస్ చేసినా కానీ రెండు కంపారిజన్ మాత్రం డెఫినెట్గా ఉంటాయి. బట్ మరి అది ఏది విన్నర్ అవుతుంది, ఏది కొంచెం డిసప్పాయింట్ చేస్తుందో అయితే తెలియదు కానీ బట్ ఓవరాల్గా రెండు సినిమాల మీద మంచి హైప్ అవుతుంది. బట్ పోటీ మాత్రం ప్రభాస్కి తేజ సజ్జాకి కాదు, అందులో ఉన్నటువంటి గ్రాఫిక్స్కి, విజువల్స్కి. సో ఇది డెఫినెట్గా ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి చర్చ. సో మరి మిరాయి ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించింది? ఇన్ఫ్యాక్ట్ నిజంగా అందులోని విజువల్స్ రాజాసాబ్కి పోటీ ఇస్తాయా? కామెంట్ చేయండి.